నిన్నటాంచి ఫ్రెండ్స్ ఆరోగ్యం సరిలేదు, ఎక్కువ కడుపులో నొప్పి. అందుకే మాత్ర వేసుకొని తయారు చేస్తున్నాను. మాత్ర వేసుకొని మాత్ర తిన్నప్పుడు ఎవరు కూడా పొనుకోగాకండి మంచం మీద. మాత్ర తినే 10 నిమిషాలు ఈ మాదిరిగా నడసాలి. నడిచి ఇక్కడ నిలబడకుండా మాత్ర లోకి పొట్టలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సరేనా? మీరు అందరూ మర్చిపోగాకండి. మీరు ఎవరన్నా మంచం మీద కొనుక్కొని నీళ్ళు తాగడము, మంచం మీద కొనుక్కొని తిండి తినడము అటాడి చేయగాకండి. ఇక్కడ నిలబడిపోతుంది అన్నమాట. ఊపిరి వేసుకునేదానికి కూడా కష్టమైపోతుంది. జాగ్రత్త. అయితే మీరు అందరూ ఎవరు కూడా కూకొని కుదురుగా మంచిగా తినేసి నీళ్ళు తాగి 10 నిమిషాలు అట్టా ఇట్టా తిరిగేసి అప్పుడు కొనుక్కోండి. మంచం మీద ఉండి ఈ మాదిరి కొనుక్కొని నీళ్ళు తాగడం, ఈ మాదిరి కొనుక్కొని తినడము, ఏ అంటే అవి తినడము అట్టడి చేయగాకండి. ఇక్కడ నిలబడిపోతాయి అన్నమాట. అప్పుడు మీకే ప్రాబ్లం, నాకు కాదు. అందుకే మీ గురించి చెప్తున్నాను. ఒక అక్కగా ఒక తోడబుట్టిన దాని మాదిరిగా చెప్తున్నాను. సరేనా ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడే వేసుకున్నాను మాత్ర. చూడండి, ఇది ఒళ్ళనొప్పుల మాత్ర. ఇదో చూడండి, ఒళ్ళనొప్పుల మాత్ర. ఈ మాత్రలన్నీ మింగేసాను అన్నమాట. అందుకే చేస్తున్నాను అయ్యా. ఈ మాదిరిగా నడిచే మనము మాత్ర వేసుకునేది కడుపులోకి రయ్యి వెళ్ళిపోతుంది, పేగలు లేకపోకుండా. సరేనా? ఇదంతా పచ్చి పుండు అంటే నమ్మండి. ఏం చేద్దామా, మనం పని కోసం వచ్చాం కాబట్టి పని చేసుకుంటానే ఉండాలి కదా. నొప్పి వచ్చినా కానీ ఆ ఒళ్ళు నొప్పులు మాత్రలు వేసుకోవడము, పని చేయడం. ఏం చేస్తాము? మా ఫ్రెండ్ చెప్పింది రోజు మార్నింగ్ ఈ మాదిరి చేయమని. పొద్దున్నే లేచని ఈ మాదిరి చేయమని మా ఫ్రెండ్. ఎంత బాధ అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు చేస్తున్నాను. సరేనా? రియాజ్ చేసేవాళ్ళు ఎట చేస్తారో కానీ నేనైతే కొంచెం చేయలేకపోతున్నాను. చూడండి, మాది చేస్తే ఇది రియాజ్ అనమాట. నొప్పులు వచ్చినప్పుడు, మేడ నొప్పి వచ్చినప్పుడు చూడండి తిప్పుతాను మేడ. చూస్తున్నారా? మాదిరిగా చేయాలన్నమాట. చేయాలి. సరేనా? చెప్పులు వేసుకుంటే బాగాలేదు. అమ్మ ఎంత బాగున్నదో రియాజ్ చేస్తా ఉంటే. ఇది రియాదా. రియా అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నాను అన్నమాట. ఎక్సర్సైజ్ 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 ఎక్సర్సైజు 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 ఎక్సర్సైజు.
మర్చిపోయాను. ఎక్సర్సైజ్ అనమాట. ఎంత కష్టపడి చేస్తున్నాను ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ జుట్టు ముడేసుకోనండి. ఎక్సర్సైజ్ 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 ఎక్సర్సైజ్. మన యూట్యూబ్ ఛానల్ అందరూ ఫాలో అయ్యి మాదిరిగా అందరూ ఎక్సర్సైజ్ చేయండి, సరేనా? నడుమే విపరీతమైన నొప్పి వచ్చింది. ఎక్కడ పేరు వచ్చేస్తుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రోజు చేస్తే మనకు బాగా రిలీఫ్గా ఉంటుంది అన్నమాట. సంవత్సరానికి ఒకసారి చేస్తే ఏం రిలీఫ్ ఉంటుంది, రోజు చేయాలన్నమాట. పొద్దున్నే లేచని ఫస్ట్ రియాద చేసి మళ్ళీ టీ కానీ ముందు ఫస్ట్ లేచినప్పుడు ఇదే చేయండి ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అయిపోతానే ఏడు నీళ్ళు కాంచుకొని దాంట్లో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని, ఒక రొంత నిమ్మకాయ పిండుకొని తాగేయండి. మన కడుపు అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ టీయో ఏదో ఒకటి తాగండి. మళ్ళీ ఒక పని, మీకు ఎవరికన్నా ఒళ్ళు నొప్పులు వచ్చినా, ఇక్కడంతా ఎక్కువ బాధ అనిపించినా, నడుము నొప్పి అనిపించినా పాలు కాంచుకోండి, తెలుపు పాలు. ఆ పాలల్లో వచ్చేసి 2 తెల్లగడ్డలు ఈ మాదిరి నలగొట్టి దాంట్లో వేసి కొద్దిగా పసుపు వేసి, పాలు పసుపు తెల్లగడ్డలు నలగొట్టినట్టు ఉడకనిచ్చి గలాసులో పోసుకున్న తర్వాత 2 గంటలు తేనె కలుపుకోండి. ఇప్పుడు తెల్లగడ్డ, పాలు, పసుపు వేసి ఉడకబెట్టినారా, మళ్ళీ దాంట్లో పసుపు, పాలు, ఈ తెల్లగడ్డలు ఉడకబెట్టినట్టు దాంట్లో 2 గంటలు తేనె వేసుకొని కలపెట్టుకొని
పద్దనే తాగండి, ఏం తినకండి అప్పుడు. అంటే మన కడుపంతా క్లీన్ చేస్తుంది అన్నమాట. మనకి ఏ అపాయం జరగకుండా కాపాడుతుంది. సరేనా? సరేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వెళ్తున్నాను పని చేసేదానికి. అంటే ఎప్పుడు రియాజ్ చేసిన దీంట్లో పెట్టలేదు కదా, అందుకే పెడుతున్నాను. ఇప్పుడు చెమటలు కూడా పట్టేసినాయి నేను చేసే రియాదకు. అదే రియాద్ అనరు మన ఊర్లో, ఎక్సైజ్ 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 అంటారు. సరేనా? మీరు మర్చిపోకుండా మన యూట్యూబ్ ఛానల్ అందరూ ఫాలో అయ్యి లైక్ కొట్టి కామెంట్లు చేయండి. నేను చెప్పింది మంచిదో కాదో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సరేనా ఫ్రెండ్స్? మర్చిపోకండి. ఈ మాదిరి చేర్చే మనకు రిలీఫ్గా ఉంటుంది అన్నమాట. నడుము నొప్పి ఉన్నా, మెడ నొప్పి ఉన్నా వెళ్ళిపోతుంది అన్నమాట. సరేనా? తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం.